అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం. బేసిక్ గా పొలిటికల్ గా తనంటే నచ్చని వాళ్లకు ప్రెజెంట్ తన సినిమాలు కూడా నచ్చే అవకాశం లేదు. ఏపీలో రాజకీయం ఆ స్థాయికి చేరింది. ఆ సంగతి అటుంచితే అన్న మెగాస్టార్ చిరంజీవినే మించేంత క్రేజ్ తన సొంతం. ఏకంగా అన్ననే మించాడన్నారు. యూత్ లో రజనీకాంత్ రేంజ్ లో క్రేజ్ ఎలా క్రియేట్ అయ్యిందో అన్న ప్రశ్నకి ఆన్సర్ లేదు. పవన్ అంటేనే ఓ ఎనిగ్మా అన్నాడు మాజీ మంత్రి కేటీఆర్. తన సినిమా ఫెయిల్ అయినా కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అలాంటిది అదే హిట్ అయితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే. కానీ డాక్టర్ చదువు చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్లు ప్రెజెంట్ పవర్ స్టార్ గా హిస్టరీ క్రియేట్ చేసి కొత్తగా వీరమల్లు మూవీతో పెద్దబాల శిక్ష పరీక్ష రాస్తున్నాడు. అది మామూలు పరీక్ష కాదు. సైంటిస్ట్ గా ఎక్కడికో ఎదిగి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంసెట్ ఎగ్జామ్ రాసినట్లు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది. ఎందుకో మీరే చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఒకప్పుడేంటి, ఇప్పటికీ బాక్సాఫీస్లో కనకవర్షమే. సోసో టాక్ వచ్చిన మూవీలే హిట్ సినిమాల్లా దూసుకెళ్లిన సందర్భాలు ఎన్నో. అలాంటిది ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. అలాంటి తన మూవీకి తక్కువ కలెక్షన్స్ వస్తాయి, పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ దక్కలేదనే మాట ఫ్యాన్స్లో తూటాలా దూసుకెళ్లింది. ఇంత సింపుల్గా ఉంటాడు కాబట్టే తనని మరో రజనీకాంత్ అంటారు. పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు. పవన్ ఓ ఎనిగ్మా అన్నమాట నిజమే. తను పాన్ ఇండియా మూవీలు చేయకపోవచ్చు, కానీ ఆ రేంజ్ హీరోలను కూడా మించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ సొంతం. కాకపోతే హరిహర వీరమల్లు విషయంలోనే కొత్త హీరోలా తను పరీక్షలు రాయాల్సి వస్తోంది. అచ్చంగా మెడిసిన్ చేసి మెడికల్ షాప్ పెట్టినట్టు. ఎందుకంటే పవన్ కూడా చిరంజీవిలానే తన కెరియర్లో పీక్స్ చూసేశాడు. కొత్తగా తను ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏం లేదు. అలాంటిది తనిప్పుడు హరిహర వీరమల్లుతో పాన్ ఇండియా పరీక్ష రాస్తున్నాడు. నిజానికి పొలిటికల్గా బిజీ అయ్యాక తను మళ్ళీ వకీల్ సాబ్ చేసి ఓ రకంగా తను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కట్ చేస్తే డిప్యూటీ సీఎం అయ్యాక మళ్ళీ ఇలా హరిహర వీరమల్లుని పూర్తి చేసి బాక్సాఫీస్ మీద దాడి చేస్తూ థర్డ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు. అంతా బానే ఉంది, కానీ ప్రతి ఇన్నింగ్స్లో ప్రూవ్ చేసుకోవటం అన్నది ప్రతి స్టార్కి ఛాలెంజే. వకీల్ సాబ్తో తనకి హిట్ పడింది. మరి హరిహర వీరమల్లుతో తన థర్డ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా మొదలవుతుందా? తర్వాత ఎలాగూ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్కి సక్సెస్ మినిమం గ్యారంటీ. కాబట్టి హరిహర వీరమల్లు హిట్ అయితే హ్యాట్రిక్ అంటున్నారు. లేదంటే థర్డ్ ఇన్నింగ్స్లో సాలిడ్ ఎంట్రీ కష్టమేనంటున్నారు. ఏది ఏమైనా ఓ రకంగా థర్డ్ ఇన్నింగ్స్లో ఇది పవన్కి పరీక్షాకాలమే.